దానివల్లనే అధ్యక్ష ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పట్టిక మొత్తం అంతా ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు క్రైమ్ ఓవర్ వ్యూ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా లాస్ట్ ఇయర్లో 1,10,193 కేసులు కనుక మనకు నమోదైతే ఈరోజు ఈ సంవత్సరం అధ్యక్ష 2025కు సంబంధించి 1,02,090 మాత్రమే కేసులు నమోదవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఓవర్ వ్యూ 6.6% తగ్గింది అధ్యక్ష ఈ 20 నెలల కాలంలో అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఇందాక సభ్యులు మాట్లాడుతూ అధ్యక్ష కొంతమంది ఉమెన్ మీద ఎక్కువైపోయినాయి అన్నారు. ఉమెన్ మీద ఏదైనా అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4% తగ్గిందని చెప్పడానికి కూడా సభాపూర్వకంగా ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని కూడా మీకు దగ్గర తీసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో చూసుకుంటే అధ్యక్ష ఓవరాల్గా ఒక ఎకనమిక్ అఫెన్సెస్ 4.8% పెరిగినాయి తప్పి మిగతావన్నీ కూడా మ్యాక్సిమం క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, బాడీల అఫెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళకి ఆ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వినాల్సి వస్తుందని పారిపోయారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు మేము ఎలా పనిచేస్తున్నామని చూసాను నేర్చుకోవాలి. ఈరోజు తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ టీవీలో చూస్తే వాళ్ళకి రావాలి కదా. ఇంకోటి అధ్యక్ష ఈరోజు అదే విధంగా అధ్యక్ష ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఏదైతే డిటెక్షన్ ఉన్నది ఉంటుంది అధ్యక్ష మీకు తెలుసు. ఈ డిటెక్షన్ కూడా అధ్యక్ష యావరేజ్ చూసుకుంటే నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33.8% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో డిటెక్షన్ రేట్ 56% ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రికవరీ కూడా 55% ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి అధ్యక్ష నేను కంపల్సరీగా. ఎందుకంటే ఇందాక వాళ్ళు మాట్లాడితే గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నారు, ప్రతిదానికి వాటాలు తీసుకుంటున్నారు, ఇలా మాట్లాడారు అధ్యక్ష. రీసెంట్గా మాకు మా సభ్యులు అసెంబ్లీలో సభ్యులు ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఒక చోరీ జరిగింది అధ్యక్ష. ఆ చోరీ జరిగితే అందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా అధ్యక్ష? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు ప్రెసిడెంట్ అన్న సర్పంచ్ అన్న ఒకటి ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. గాంజా కేసుల్లోని వీటిలోని ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ విశాఖపట్నంలో గాంజా సీజ్ చేశారు అధ్యక్ష. మా ఈగల్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అందులో ఉన్నది అరెస్ట్ అయింది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అధ్యక్ష. సిట్టింగ్ ఎంపీటీసీ అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీటి గురించి. అంటే ఇవన్నీ మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఆ రకంగా పారిపోవడం కూడా. ఇంకోటి అధ్యక్ష క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ గవర్నమెంట్లో భయపెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వాళ్ళ దౌర్భాగ్యమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ అధ్యక్ష నేను కూడా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలని నా మీద కూడా పెట్టున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు కూడా కడప కోర్టుకి నేను కూడా వెళ్ళినాను అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఎంత మేరకు వాళ్ళు దుర్వినియోగం చేశారన్న సంగతి. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎంతవరకు తగ్గినాయి అంటే 25% ఈరోజు తగ్గినాయి అధ్యక్ష. ఎక్కడా కూడా రాజకీయానికి కానీ దేనికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే పదాన్ని కూడా ఉపయోగించకుండా నిష్పక్షపాతంగా ఈరోజు మేము పరిపాలన కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎకనమిక్ అఫెన్సెస్ ఇందాక చెప్పాను అధ్యక్ష 4.8 పెరిగింది. ఎస్ మేము ఎక్కడ పెరుగుతుంది, ఎలా తగ్గించాలి, ప్రివెన్షన్ అన్నది బెటర్ దాన్ క్యూర్ అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్న వాటిని ఎలా తగ్గించుకోవాలి ఉద్దేశంతోనే దీని మీద స్పెషల్గా ఒక ఫోకస్ పెట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని మనం ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పి లాస్ట్ తమరికి క్వశ్చన్ అవర్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఈ బడ్జెట్లో ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది అధ్యక్ష. కాసేపు మీరైనా కూర్చోండి సార్, మీరు ఒకరు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ అధ్యక్ష. ఆయన బ్యాగ్ మర్చిపోయి వచ్చారండి, మన వినడానికి రాలేదు. అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ నామినల్గా తగ్గినాయి అధ్యక్ష. ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి కూడా ప్రతి చోట సర్వేలెన్సెస్ పెట్టడమే కాదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే, అదేవిధంగా నేషనల్ హైవేస్తోని, పోలీస్ డిపార్ట్మెంట్తోని ఒక కోఆర్డినేషన్తో బ్లాక్ స్పాట్స్ని గుర్తించుకొని అక్కడ ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా డ్రైవర్స్ని అలర్ట్ చేసి మ్యాక్సిమం తగ్గించడానికి కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇకపై ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో కూడా అధ్యక్ష సుమారుగా 4.4% తగ్గింది అధ్యక్ష. తగ్గడమే కాకుండా అధ్యక్ష నేను చాలా అంటే ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నెగిటివ్ యాంగిల్ అని ప్రతి ఒక్కరు కూడా చూసే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి కష్టం అధ్యక్ష. నిజంగా ఎక్కడ ఏ పండగ ఉన్నా, ఏ పబ్బు ఉన్నా, ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా ఎక్కడైనా ఇమీడియట్గా ఎమర్జెన్సీ అంటే కొంచెం ముందు నుంచి కూడా లేచి వెళ్ళి ఆ డ్యూటీలు చేసే పరిస్థితి వచ్చా. వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఈరోజు లా అండ్ ఆర్డర్ని కూడా అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలమని చెప్పి ఇదే ఉదాహరణ
ఉదాహరణగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో చూస్తే ఇప్పుడు ఇందాక నాకు సభ్యురాలు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అది ఆవిడ వినే పరిస్థితి లేదు, బట్ నేను చెప్పాలి. ఈరోజు పోక్సో కేసెస్ 8% తగ్గినాయి అధ్యక్ష. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా 45% తగ్గినాయి అధ్యక్ష. రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ అధ్యక్ష 64% తగ్గినాయి అధ్యక్ష. వీటితో పాటు ఎందుకు ఈరోజు తగ్గినాయి అని చెప్పడానికి ఈరోజు డిటెక్షన్ చాలా ఈజీగా ఉంది అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్ చాలా తొందరగా చేస్తున్నారు, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈరోజు దాన్ని బట్టే కన్విక్షన్స్ చూస్తే అధ్యక్ష 510 కన్విక్షన్స్ పడితే అందులో 7 డెత్ సెంటెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. 126 లైఫ్ సెంటెన్సెస్ కూడా పడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రత్యేకంగా శక్తి యాప్, ఇందాక వాళ్ళు మాట్లాడుతూ దిశ యాప్ గురించి ఏదో మాట్లాడారు. అరే దిశ చట్టం అని దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన వీళ్ళు ఆ శక్తి గురించి మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు శక్తి యాప్లో సుమారుగా ఎన్ని పారామీటర్స్ పెట్టామో కూడా ఇందాక మీకు చెప్పున్నాం. ఆ పారామీటర్స్తో పాటు ఒక వాట్సాప్ నెంబర్ని క్రియేట్ చేసి ఎవరైనా స్టేషన్కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో బాధితురాలు ఉంటే డైరెక్ట్గా వాట్సాప్లోని కాల్ కానీ ఒక చిన్న మెసేజ్ కానీ పెడితే ఈరోజు ఇమీడియట్గా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ఇందాక సభ్యులకు మాట మాట్లాడారు అధ్యక్ష. 112కి రెస్పాన్స్ 25 నిమిషాలని మేమే ఇచ్చినట్టుగా మాట్లాడారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నాను ఆ సభ్యుడు టీవీలో వింటున్నాడో తర్వాత విషయం, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆయన రికార్డ్ ప్రకారం చెప్పేది జూన్ 2025కి సంబంధించి. ఈరోజు మాకు జాన్ 2026లో మా రికార్డెడ్గా మా 112 రెస్పాన్స్ టైము 12 నిమిషాల 45 సెకండ్లు. అదే 23/2/2026 అంటే నిన్నటికి మా రెస్పాన్స్ టైము 10 నిమిషాల 58 సెకండ్లు అధ్యక్ష. దయచేసి ఇది కూడా సభ్యులు గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఇది కూడా నేర్చుకోమని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు వీళ్ళు ఏమంటే లెటర్ రాశారని చెప్పారు కదా, అది కూడా 8/12/2025లో లెటర్లో మెన్షన్ చేసిన ఇష్యూస్ అది అప్పుడు పాతవి, అంటే దగ్గర జూన్ 2025 ఇష్యూస్ని తీసుకొచ్చి ఈరోజు మాట్లాడతారు అధ్యక్ష. ఇది లా అండ్ ఆర్డర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోదు కదా, వాళ్ళు అప్డేట్ అవ్వాలి. వాళ్ళు అప్డేట్ అవ్వరు, లేనిపోనే మాట్లాడతారు, గట్టిగా ఏమైనా మాట్లాడితే వాకౌట్ అంటారు. ఆపరేషన్ ట్రేస్ అధ్యక్ష, ఈ విషయంలో కూడా అధ్యక్ష సుమారుగా 2648 ఉమెన్ని 1262 గర్ల్స్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది అధ్యక్ష. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి. వీటితో పాటు అధ్యక్ష ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన విషయం కూడా ఏంటంటే అధ్యక్ష, ఇందులో ఎక్కువ మంది 80% 14 నుంచి 18 సంవత్సరాల ఆడపిల్లలు ఎక్కువగా మిస్ అవ్వటం, వాళ్ళందరినీ కూడా బ్యాక్ తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, మీ అందరికీ తెలుసు నార్కోటిక్స్ మా ఈగల్ అనేది ఒక సక్సెస్ఫుల్ టీం కింద మేము కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే కోఆర్డినేషన్ విత్ పోలీస్, ఈగల్ టీం, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో ఈరోజు ఏదో గాంజా నిర్మూలించడం అంటే గాంజా దొరికితే పట్టుకొని కేసులు పెట్టడం ఒకటే కాదు, గాంజా సాగును నిర్మూలించాలి, అదేవిధంగా పిల్లల్లో పరివర్తన రావాలి, పిల్లలకి కూడా దీని విషయం అన్ని తెలియాలి అనే ఉద్దేశంతో ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకుని కొన్ని వేల మోటివేషన్ క్లాసెస్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు అధ్యక్ష, చట్టాల మీద అవగాహన కలగాలి. ఏదో రూపాయలకి ఆశపడి చిన్న పిల్లలు ఈ గాంజా కేసులు ఇరుక్కుంటా ఉంటే జైల్లో మగ్గిపోయే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నం జైల్లో చూస్తే ఓవర్ఫ్లో అని మనం మాట్లాడుకుంటున్నాం. బికాస్ ఆఫ్ NDPS యాక్ట్ చాలామంది పిల్లలకి తెలియకుండానే కొంతమంది వాటి వలలో పడి చాలామంది కేసులకి బలయ్యి ఈరోజు జైల్లో మగ్గిపోయే పరిస్థితి ఉంది. దీనికి కూడా ప్రత్యేకంగా ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క ఏరియాస్లోని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రీసెంట్గా ఈరోజు మా విజయవాడ కమిషనరేట్లో 5 ఆడపిల్లలు ఈరోజు సుమారుగా ఒక 300 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి విలేజ్కి వెళ్ళి ప్రతి ఇంటిని తట్టి అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టారంటే ఇది కూడా మనందరం కూడా సభాపూర్వకంగా మనందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ 1వ తారీఖుకి వాళ్ళు కూడా యాత్ర పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే 5 సుమారుగా మనకు అభ్యుదయం అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్స్ అధ్యక్ష దగ్గర 10 మంది పోలీస్ కానిస్టేబుల్స్ పాయిక్రాపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఒక సైకిల్ యాత్ర చేసి అదేవిధంగా దగ్గర 700 గ్రామాలను వాళ్ళు సందర్శించి అక్కడ కూడా మోటివేషనల్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీని ఫలితం అధ్యక్ష, మొన్న రీసెంట్గా నేను విజయవాడలో ఒక కార్యక్రమానికి వెళ్తే కరెక్ట్గా ఎత్తి కొడితే 2వ తరగతి చదువుతున్నాడు కుర్రోడు. వాడు బయటకు వచ్చి పట్టుకుని డ్రగ్స్ వద్దు బ్రో అని ఎంత గట్టిగా మాట్లాడి డ్రగ్స్ తీసుకుంటే వచ్చే పరిణామాల్ని 2వ తరగతి చదువుతున్న కుర్రోడు కూడా చెప్పగలుగుతున్నాడంటే మేము ఏ లెవెల్లో ఈగల్ క్లబ్స్ కానీ మోటివేషనల్ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయో ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు మనకి సుమారుగా చూసుకుంటే అధ్యక్ష 96,940 కేసులు గాంజా సీజ్ అయింది అధ్యక్ష. ఇందాక సభ్యులు మాట్లాడతారు కేసులు పెరుగుతున్నాయి, కేసులు బుక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంతకు ముందులా మేము వదిలేలా, ఇంతకు ముందులా ఎవరో ఫోన్లు చేస్తే మేము ఆపట్లా. ఈరోజు గాంజా పట్టుకోవాలంటే ఇంతకుముందు కేజీలు దొరికేది అధ్యక్ష.
మొన్ననే మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళడానికి కూడా భయపడి కొంచెం ప్యాకెట్స్ కూడా పట్టుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసినా పట్టేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా ఈగల్ వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, దీనికి కూడా బడ్జెట్లోని మనకి ఇంచుమించుగా దగ్గర 80 కోట్ల రూపాయలు కూడా పెట్టి దీని కెపాసిటీ బిల్డింగ్ చేసి టెక్నాలజీని కూడా దీనికి అడాప్ట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కూడా అధ్యక్ష మ్యాక్సిమం మనకి దగ్గర అధ్యక్ష 2024లో 100 ఉంటాయి అధ్యక్ష, ఇప్పుడు 64కి వచ్చినాయి అధ్యక్ష. అంటే 36% రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కూడా తగ్గింది అధ్యక్ష. ఇంతకుముందు రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యేవారు మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఇందాకే చెప్పాను అధ్యక్ష, కన్విక్షన్ రేట్స్ కూడా 6.6% పెరిగింది అధ్యక్ష, బికాస్ ఫోరెన్సిక్స్ అధ్యక్ష. మీకు విషయం చెప్పారు అధ్యక్ష, మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఫోరెన్సిక్ రిపోర్ట్ పెండింగ్ లిస్ట్ ఎంత ఉందో తెలుసా అధ్యక్ష? 24,000 లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఫోరెన్సిక్లో ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, ఏదో ప్రతీకార రాజకీయం అంటారు కదా, దాన్ని బట్టి చూస్తే ఈ విషయాన్ని మనం గమనిస్తే కనుక అది క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అమరావతి మీద ఉన్న అక్కసుతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన బిల్డింగ్ని కూడా మధ్యలో ఆపేశాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు, అతని తాలూకా సైకలాజికల్ నేచర్ అలాంటిది మనందరం కూడా ఆలోచించుకోవచ్చు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వస్తే రేపు పొద్దున ఎవిడెన్సెస్ తొందరగా వస్తాయి, ఇన్వెస్టిగేషన్ తొందరగా సాగుతుంది, కన్విక్షన్స్ పడతాయి, లా అండ్ ఆర్డర్ సమంగా ఉంటుంది, ప్రజలు భయపడతారు. ఇవన్నీ మర్చిపోయి కేవలం అమరావతిలో ఉందని ఒకే ఒక అక్కసుతో దాన్ని కూడా ఆపేస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఉంది. సుమారుగా 2,400 లాంగ్ పెండింగ్ కేసుని డిస్పోజ్ చేశాము. ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, సీన్ ఆఫ్ క్రైమ్కి కూడా విజిట్ ఫోరెన్సిక్ టీము 85% విత్ ఇన్ 30 minutes to 45 minutesలో వెళ్తున్నారు అధ్యక్ష. అది ఏ ప్లేస్లో ఉన్నా కూడా. అంటే మీకు మ్యాక్సిమం అర్బన్ ఏరియాలో అయితే 15 నిమిషాలు వెళ్తున్నారు, రూరల్ ఏరియాలో అయితే 30 minutes to 45 minutes ఇమీడియట్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో ఒక మాట మాట్లాడతారు అధ్యక్ష, ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక గోల్డెన్ టైం. ఆ టైంలో వెళ్ళి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తేనే అది ఇమీడియట్గా దాని క్రైమ్ను కూడా మనం కన్విక్షన్ వరకు తీసుకెళ్ళగలం, లేకపోతే తీసుకెళ్ళలేం. కాబట్టి ఇమీడియట్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయండి అన్నారు. దీని ప్రకారం ఈరోజు పనిచేస్తుంది. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే, రీసెంట్గా ఒక దురదృష్టకర సంఘటన కర్నూలులో 19 మంది రోడ్ యాక్సిడెంట్లో ఫైర్లో చనిపోతే కనీసం మనుషుల్ని గుర్తుపట్టలేని స్థితిలో బాడీస్ ఉంటే అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పటికి ఇస్తారో అని చెప్పి వాళ్ళు భయపడితే విత్ ఇన్ 48 hours 19 మంది సభ్యులకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల తాలూకా డెడ్ బాడీస్ని కూడా అక్కడ మేము అప్పచెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది 48 hours జరిగింది అధ్యక్ష. ఇది కూడా చెప్తున్నాను అధ్యక్ష. అంటే ఇంతకుముందు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి టైం పీరియడ్ కూడా అధ్యక్ష 21 రోజులు అలా ఉంటే అది 14 రోజుల వరకు తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. దీని అంతటికీ గల ముఖ్య కారణం అధ్యక్ష టెక్నాలజీ బేస్. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు మ్యాక్సిమం ఏదైనా కూడా టెక్నాలజీ బేస్ చేసుకొని, అంటే మ్యాన్ పవర్ ఎంతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ టైం పీరియడ్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయించుకోవాలన్న తపన కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ అధ్యక్ష ఈ హ్యాక్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోని మనం 8 యూజర్స్ కేసు ఆఫ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డిజిటల్ ఎవిడెన్స్, ఏఐ డిజిటల్ ఎవిడెన్సెస్ కానీ, అదేవిధంగా అధ్యక్ష ఏఐ ఫౌండేషన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కోపైలట్ ఇలాంటివన్నీ కూడా చూసాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎంత ఎట్టకారమో తెలియదు అధ్యక్ష, లేకపోతే మేమేమి చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి అబద్ధాలు పలకడం వాళ్ళకి అలవాటో తెలియదు అధ్యక్ష. వెబ్సైటే పనిచేయలేదన్నారు అధ్యక్ష. వెబ్సైట్ ఎలాగా ఓపెన్ చేయాలో తెలియదేమో ఆయనకి. ఒకసారి వస్తే కనుక మేము కూడా ట్యూషన్లు చెప్తాం. వెబ్సైట్ చెప్పాలి వాళ్ళకి, తెలిసి నటించినా తెలియని చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు వెబ్సైట్ పనిచేస్తుంది అధ్యక్ష, మీకు చూపిస్తున్నా. ఈ వెబ్సైట్ పనిచేస్తుంది. వెబ్సైట్లో వాళ్ళకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ అడగమనండి, మేము చెప్తాము. అంతే తప్పించి వెబ్సైట్ పనిచేయట్లేదని చెప్పి ఒక ఈజీగా ఒక మాట మాట్లాడేసి బయటకు పోయి మేము కూర్చొని భోజనం చేస్తామంటే ఎలా అధ్యక్ష? అడిగిన తర్వాత సమాధానం చెప్పే ఓపిక ఉండాలి, లేకపోతే అడగకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ రెండు కాకుండా వీళ్ళు చేసే పనులు కూడా నిజంగా బాధ అనిపించి మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డ్రోన్స్ అధ్యక్ష, సుమారుగా ఈరోజు 312 డ్రోన్స్ అఫీషియల్గా ఈరోజు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా డ్రోన్స్ను కూడా ఇంకొంచెం పెంచి ఇప్పుడు ఈరోజు మనం చూస్తే అధ్యక్ష టెంపుల్ టూరిజం పెరిగింది. మ్యాక్సిమం టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ప్రతి నెల కూడా మ్యాక్సిమం ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి.
ఇలాంటి ఎవ్రీ టైము పోలీసింగ్ అని విజిబుల్ పోలీసింగ్తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా చేయాలి. కాబట్టి ప్రత్యేకంగా డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చి డ్రోన్స్ ద్వారా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి, అవి కూడా ఏఐ బేస్డ్ డ్రోన్స్ అధ్యక్ష. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అధ్యక్ష, కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో మొన్న రీసెంట్గా దగ్గర భక్తులందరూ కూడా నవరాత్రుల్లో దగ్గర 16 లక్షల మంది వచ్చారు అధ్యక్ష. ఈ 16 లక్షల మందికి కూడా ఎంతమంది రోజుకి ఎంత గంటలో దేవుని దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా రౌడీ షీటర్స్ ఉన్నారా, ఇలాంటి విషయాల్ని కూడా గమనించేటట్టుగా ఏఐ టెక్నాలజీ బేస్ని పెట్టుకున్నాం. అక్కడ ఎక్కడైనా రౌడీ షీటర్ కనిపిస్తే నియర్ బై పోలీస్కి అతని ఫోటో, ఒరిజినల్ ఫోటో రెండు కూడా యాప్ ద్వారా ఆ పోలీస్కి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అంటే దీని ద్వారా నేరాల నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగానే ఎక్కడైనా కోట్లాట్లు జరిగినా, అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఓపెన్ గ్యాంబ్లింగ్ జరిగినా, ఇలాంటి చోట ఎవరైనా ఏదైనా రిస్క్యూలో ఉన్నా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇందాక మీకు చెప్పాము అధ్యక్ష, ఈరోజు సీసీటీవీ కెమెరాస్ కూడా 1.4 లాక్స్ సీసీటీవీ కెమెరాస్ అధ్యక్ష. ఈరోజు స్టేట్ వైడ్లో 2543 కేసెస్ డిటెక్ట్ చేయగలిగామంటే బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అధ్యక్ష. దీనికి కూడా గౌరవ సభ్యులు కూడా గమనించాల్సిందిగా కోరుకున్నాను అధ్యక్ష.